గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో విల్ జాక్స్ తొలుత 16 బంతుల్లో 16 పరుగులు చేశాడు. సరిగ్గా చెప్పాలంటే అంతకంటే ముందు బంతికో పరుగు చొప్పున సాధించడానికి కూడా కష్టపడ్డాడు అతడు. ఆ తర్వాత అతను కుదురుకున్నాడు. 31 బంతుల్లో అర్ధశతకాన్ని సాధించాడు. అనంతరం జాక్స్ పూనకాలు వచ్చినట్లు ఊగిపోయాడు. గుజరాత్ బౌలర్లపై కనికరం లేకుండా విరుచుకుపడ్డాడు. సిక్సర్ల వర్షం కురిపించాడు. అతడి బ్యాటింగ్ ధాటికి మోహిత్ శర్మ, రషీద్ ఖాన్ ఓవర్కు 29 పరుగుల చొప్పున పరుగులు సమర్పించుకున్నారు ఇద్దరు కలిసి. ఈ క్రమంలో 31 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించిన జాక్స్ 41 బంతుల్లో సెంచరీ కొట్టాడు. సెంచరీలో చివరి 50 పరుగులు సాధించడానికి కేవలం 10 బంతులు మాత్రమే అతడు తీసుకున్నాడు. దీంతో ఐపీఎల్లో 50 నుంచి 100 పరుగులను అత్యంత వేగంగా అందుకున్న ఆటగాడిగా విల్ జాక్స్ చరిత్ర సృష్టించాడు. అంతకుముందు ఈ రికార్డును క్రిస్ గేల్ పేరిట ఉంది. హాఫ్ సెంచరీని సెంచరీగా చేయడానికి గేల్ 13 బంతులు మాత్రమే తీసుకున్నాడు. ఇక ఐపీఎల్లో వేగవంతమైన సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో జాక్స్ 5వ స్థానంలో నిలిచాడు.